నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేడు ప్రధానంగా ఈ వీడియోలో మదురై బెంచ్ నందు తెలుగువారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేయగా మదురై బెంచ్ నందు నేడు కస్తూరిపై ఆమె దాఖలు చేసిన పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. జడ్జి గారు ఇటు సందర్భంగా ఆనంద్ వెంకటేషన్ గారు ధర్మాసనంలో ఆయన ఇలాంటి మాటల వల్ల చాలా దుష్ప్రవర్తన తెలుస్తుందని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ సంఘానికి వ్యతిరేకంగా ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడి వాటిల్ని మళ్ళా వచ్చి సారీ అని చెప్పడం, ఇవన్నీ చెప్పడం గురించి చాలాసేపు వాదనలు జరిగాయి. ఈ వాదనలలో తన తరపు అడ్వకేటు తన వాదనని వినిపించారు. కానీ పీపీ గారు మాత్రం బాగా భాస్కరన్ అని పీపీ గారు బాగా వాదించి కేసుని ఎలాగైనా ఆమెకి బెయిల్ ఇస్తే ఉన్న నష్టాన్ని కోర్టు దృష్టికి తేగలిగాడు. కోర్టు ఈ బెయిల్ పిటిషన్ మంగళవారం వస్తే నేటికి గురువారం రోజుకి ఈ బెయిల్ పిటిషన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ జరిగినంతసేపు కొంచెం జడ్జి గారి వ్యాఖ్యలు అయితేమి, జడ్జి గారు వ్యాఖ్యలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక జాతిని, ఒక మతాన్ని, ఒక ప్రాంతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన భాష కరెక్ట్ కాదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇది న్యాయం గెలిచిందని చెప్పేదానికి ఎందుకంటే సంకేతం ఏముండదు. ఇంకొకటి, పరరాష్ట్రాల్లో ఇప్పటికే తమిళనాడుకి బార్డర్లో ఉన్న రాష్ట్రాలు కేరళ అయితేమి, అదేవిధంగా కర్ణాటక అయితేమి, ఈ రాష్ట్రాల్లో కొన్ని గొడవలు ఉన్నాయని, రాష్ట్రాలతో గొడవ ఉందని, ఇప్పుడు ఇంకా కొత్త రాష్ట్రాలతో, అదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతరత్ర రాష్ట్రాల్లో తెలుగు వారి గురించి తప్పుగా మాట్లాడింది కాబట్టి అక్కడ కూడా వాళ్ళు కూడా గొడవలు సృష్టించేదానికి అవకాశం ఉంటుందని ఇటు సందర్భంగా వారు చెప్పడం జరిగింది. కాబట్టి కస్తూరి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టానికి లొంగిపోవాల్సిందే అంత అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. తప్పకుండా ఆమె కోసం పోలీసులు అనేది గాలింపు చర్యలు అనేవి ఆల్రెడీ చేపట్టారు. ఇప్పుడు బెయిల్ రద్దయింది కాబట్టి, యాంటిసిపేటరీ బెయిల్ రద్దయింది కాబట్టి ఇంకా పోలీసు వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకేమీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం, సమ్మన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఆ అమ్మాయిని కస్టడీకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వ్యాఖ్యలు చేసింది, ఒక జాతి, ఒక మతం వానికి వ్యతిరేకంగా ఏ రకంగా మాట్లాడింది అని తెలుసుకునే దానికోసం, తెలుగు జాతిని కించపరిచే విధంగా మాట్లాడిన దానికి చింతిస్తున్నాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పినప్పటికీ కూడా కోర్టు అనేది దీన్ని పరిగణలోకి తీసుకొని ఒప్పుకోలేదు. కరెక్ట్, ఇది తెలుగువారి విజయంగా చెప్పవచ్చు. ఎందుకంటే మదురై ప్రాంతంలో ఉన్న నాయుడు సంఘము అక్కడ కోర్టులో దీన్ని ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా అంత స్టేట్ అంతా కూడా అన్ని ఊర్లలో, ఇప్పుడు చెన్నైలో అయితే ఇతరత్ర అన్ని ఊర్లలో కూడా కేసులు ఉన్నాయి ఆ అమ్మాయి మీద. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని నుంచి తప్పించుకొని